ఆయన సముఖములో పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగుతాం. ఇప్పుడు మొన్నటి దినాన దేవుని సముఖంలో చాలా దుఃఖముతోటి విచారముతోటి ఆయన పాదాలు పట్టుకొని బలిపీఠము దగ్గర కన్నీరు కారుస్తూ, ప్రభువా, ఇన్ని సంవత్సరాలు ఉపవాసం ఎలా చేశామో తెలియదు, కానీ ఈ సంవత్సరం సంఘమంతటితోటి కుటుంబాలుగా తన శక్తి కొలది ఉపవాసం ఉంటున్నామయ్యా. మరి ఉపవాసానికి నీ జవాబు కావాలి కదా. ఏదో చేశామంటే చేశాం, పని చేసిన ప్రతి వ్యక్తి ఏం ఆశిస్తాడు? ప్రతిఫలంగా ధనాన్ని ఆశిస్తాడు. ధనము వస్తుందని తెలిస్తేనే జాబ్ లో జాయిన్ అవుతాడా, పనిలో చేయి పెడతాడు. అవునా కదా? అదే విధముగా ఈ లోకానుసారమైన మనుషులే ధనాన్ని ఇస్తుంటే నీ సముఖంలో కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తూ మా చేతులు దివారాత్రులు నీ వైపుకి ఎత్తుతూ మా సమస్యలు తీరటం కాదు. ఈసారి మన ఉపవాసాలంతా దేనికోసము? సంఘము సమృద్ధిగా నింపబడాలని, ప్రాంతాలు మార్చబడాలని, రోగులు స్వస్థత పొందాలని, పాపులు పవిత్రతలోకి రావాలని, అపవిత్రమైన కార్యాల చేత ప్రతి ఒక్కరు కూడా పీడించబడుతున్న దయ్యపు శక్తులంతా కూడా తొలగిపోవాలని చెప్పేసి ఆయన రాజ్యం కట్టడానికి మాత్రమే ఉపవాసాలు. నాకు తెలియకుండా ఇంకా దేనికైనా ఉంటున్నారా మీరు? పర్సనల్ గా ఇంకా దేనికైనా మొరపెడుతున్నారా? ఏం కాదు కదా. అయితే ఆయన నాకు ఒక మాట స్పష్టముగా బలిపీఠం దగ్గర నుంచి ఒక స్వరం మొట్టమొదటిగా మీ అందరికీ చెప్పాను. ఈ సెప్టెంబర్ 1 తారీఖు నుంచి అయ్యగారు ఎప్పుడైతే ఉపవాసాలు అన్నారో, ఆ సెప్టెంబర్ 1 తారీఖు ఇక్కడ మోకాలేసి కన్నీరు కారుస్తుంటే తెల్లని స్వరూపంతో 2 రెక్కలు కట్టుకొని వచ్చి బలిపీఠం మీద మోకాలు వేయట నేను చూచాను. ఉపవాసం ఆరంభంలో ఇక్కడ బలిపీఠం ఎదుట 2 రెక్కలతో వచ్చి ఇక్కడ నాతో పాటు మోకాలు వేసుట నేను చూచాను. హల్లెలూయా. ఇక ఆ రోజు నుంచి మొదలైంది ఉపవాసము. సంపూర్ణముగా ఏది ఏమైనా ఒక కార్యం నేను చూడాలయ్యా, నీ జవాబు వినబడాలయ్యా, ఈ మాట నాకు స్పష్టత కావాలయ్యా. ఉపవాసం అయిపోయింది, 15వ తారీఖు ముగించేసాం, పండగ చేసుకున్నాం, తిన్నాం, ప్రక్కన పెట్టేసి 16వ తారీఖు దినాన యథావిధి అయిన జీవితాలు, యథావిధిగా ఖాళీగా ఉన్న మందిరము కాదయ్యా, ఏదో ఒక మార్పు మేము చూడాలయ్యా అని కన్నీరు కారుస్తే ఒక రోజు క్రితం నాకు దేవుడు స్పష్టంగా మాట ఇచ్చాడు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కన్నీరు కారుస్తున్నా, విలపిస్తున్నా, ప్రభువా, అందరితోనూ మాట్లాడతావు కదా, ఏ పనైనా చేయాలంటే నిన్ను అడిగినప్పుడు వెంటనే జవాబిస్తావు కదా, నాకు నీ మాట కావాలయ్యా, స్పష్టత కావాలి ప్రభా. ఈ పూట నీ రాజ్యం కట్టుటకు మాత్రమే కట్టుకుంటున్నామయ్యా. నా కన్నీరు అనేక మంది నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై ప్రాధేయపడుతూ సమర్పణ జీవితం కలిగి నీ ఎదుట ప్రాణాత్మ దేహముల నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఏ వేరు అర్పణ వలె అంగీకారం అవ్వాలయ్యా అని అర్పించినప్పుడు తీసిన వారు గట్టిగా మొదటి నుంచి ఒక్కొక్క మాట స్పష్టంగా వినబడాలి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకైన వారి వలె నుండివి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనురు. ఇంకా చదవండి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశముల ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు
తీర్చును. హల్లెలూయా. సియోనులో చేస్తున్న ఉపవాసానికన్నా కన్నీటితో విత్తుతున్నవాడు సంతోషగానంతో పట్టకొస్తాడంట. హల్లెలూయా. ఈ ఉపవాసానికి దేవుడు ఒక గొప్ప కార్యాలు వీరి కొరకు దేవుడు చేశాడని క్రైస్తవులు మాట్లాడుకోరంట, విశ్వాసులు మాట్లాడుకోరట. ఎవరు మాట్లాడుకుంటారు? అన్య జనుల నోటి నిండా సాక్ష్యము రాబోతుంది. అన్య జనులు మందిరంలో చేర్చబోతున్నాడు దేవుడు. ఒక అద్భుతము మాత్రమైన కార్యము దేవుడు ఈ పూట దాచి ఉంచాడు. కాబట్టి 16వ తారీఖు దినాల నుంచి ఒక అద్భుతమైన పరిచర్య చేయడానికి పూనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. స్పష్టంగా దేవుడి సన్నిధానంలో నమ్మకంగా, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, సంపూర్ణంగా ఇక 2 దినాలు మిగిలి ఉన్నాయి. మీ అందరికి ఒక మాట హెచ్చరిస్తూ చెప్పబడుతున్న మాట ఏమిటంటే, దేవుని అద్భుతము చూడాలంటే కన్నీరు, నీ కన్నీరు ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడబోతున్నాడు మనతోటి. చేస్తున్న ఉపవాసం ఉన్న ప్రతి ఒక్కరి కన్నులు ఎలా ఉండాలి? గువ్వ కన్నుల వలె ఉండాలి. ఆ కార్చబడిన కన్నీరు, ఆ కార్చబడుతున్న కన్నీరు, దేవుని సముఖంలో కార్చబడుతున్న కన్నీరు, కన్నీటికున్న విలువ దేవుడు ఈ రోజు మనకు తెలియచేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరో ఇరుగు పొరుగు వారు నిందించాలని కాల్సిన కన్నీటి కాదు విలువ వచ్చేది. ఎవరో తిడుతున్నారని కాదు. మొత్తం అందరు వచ్చారు. ఉదయం వాళ్ళందరినీ తీసుకుని తొందరగా. దేవుని సముఖంలో మనందరికీ దేవుడు ఒక స్పష్టమైన మాట గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మీరు కారుస్తున్న కన్నీరు ఏమైపోతుంది? ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఎక్కడ చేర్చబడుతుంది? ఎక్కడ దాచిపెట్టబడుతుంది? ఆ కన్నీటి చేత ఏ అద్భుతము జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడో దేవుడి పూట మనందరితో స్పష్టంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎస్తేరుకు రాసిన గ్రంథం ఇక్కడ చూసుకున్నట్టయితే 2వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్స అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదయుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించిన. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక కొద్ది నిమిషాలు మాత్రమే మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కొద్ది సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా, అజాగ్రత్తగా ఉండకుండా, అనాలోచనగా ఉండకుండా మనము చేయుచున్న ఉపవాసములో, ఆ ఉపవాసములో నీవు మోకరించి కారుస్తున్న కన్నీటి ద్వారా ఏ ఉపయోగము జరగబోతుందో, ఆ కన్నీరు ఎలా ఏరులై పారుతూ ఉండగా భూమి లోపలికి వెళ్తున్నాయా? నీ బట్టలు తడుపుతున్నాయా? లేకపోతే నీ పెదవుల మీద నుంచి కారుతూ కింద పడి లేకపోతే వ్యర్థమైపోతున్నాయా? లేకపోతే దేవదూతల హస్తాల్లో పడిపోయి అక్కడ నీ పేరు మీద పెట్టబడిన బుద్ధిలోకి చేర్చబడుతున్నాయా? ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకుందాం. హల్లెలూయా. ఎస్తేరు ఎలా ఉంది? ఎస్తేరు పరిస్థితి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్తేరు జీవితం ఎలా ఉంది? చదివాం కదా, ఇప్పుడే చెప్పాలి త్వరగా. తల్లిదండ్రులు కోల్పోయింది.
సమస్తమును కోల్పోయింది. ఒకవేళ ఇక్కడ సమస్తమును కోల్పోయింది అనడానికి నిదర్శనం ఏంటి? రూఢిగా చెప్పగలుగుతున్నాం, తల్లిని తండ్రిని కోల్పోయింది కాబట్టి ఇంకొకరి దగ్గరికి తన ఇంటికి రాగలిగింది. అవునంటారు కదంట? తన ఇంట్లో ఇంకా ఎవరైనా ఉంటే తను బయటకు వచ్చేదా? ఏమీ లేనిదిగా కనబడుతుంది, రిక్తురాలిగా కనబడుతుంది. అక్కడ సంపూర్ణంగా సమస్తాన్ని పోగొట్టుకున్న దానిలాగా కనబడుతుంది. అయితే అలా కనబడుతున్న తను తన తల్లిని తండ్రిని సమస్తాన్ని కోల్పోయిన తర్వాత తన పరిస్థితి ఎలా దేవుడికి కనబడుతుందంట? దుఃఖముతోటి, సంపూర్ణమైన విచారముతోటి, లేమి కలిగినదై, అన్ని కోల్పోయినదై, ఏమీ లేని దానిగా ఎస్తేరుని దేవుడు చూచాడు. హల్లెలూయా. అయితే ఎస్తేరుని చూచిన తర్వాత భయంకరంగా తను చాటుగా, మొర్దెకై ముందు కాకపోవచ్చు కానీ చాటున ఆమె ఏం చేసిందంట? ఏడుస్తూ ఉందంట. హల్లెలూయా. కన్నీరు కారుస్తూ ఉందంట. తన ఆశల కోసమో, తన కోరికల కోసమో, లేకపోతే తన తల్లి ప్రేమ, తన తండ్రి ప్రేమ, లేకపోతే తన బంధు మిత్రుల ప్రేమ కోసం ఆరాటపడుతూ కన్నీరు కారుస్తూ, కన్నీరు విడవబడుతూ ఉందేమో కానీ ఆ కన్నీటిని ఎవరు చూచారో చూడలేదో కానీ ఆ కన్నీటిని యేసయ్య చూచాడంట. హల్లెలూయా. ఆ కన్నీటిలో దాగి ఉన్న మర్మాన్ని చూచాడంట. హల్లెలూయా. ఆ కన్నీరు ఏడులై పారుతూ ఉందంట. ఒంటరిగా ఏమీ లేని వారిగా, సమస్తాన్ని పోగొట్టుకున్న దానిగా కన్నీరు కారుస్తూ ఉండగా ఆ కన్నీరులో ఏముందో తెలుసా? పవిత్రమైన జీవితం ఉంది, కన్యత్వము కలిగినదై ఉంది, సంపూర్ణమైన పరిశుద్ధతతో కలిగి ఉంది, నీతితో కలిగి ఉంది, న్యాయంగా కలిగి ఉంది, యథార్థత కలిగి ఉంది, దేవుని స్వరూపాన్ని దాల్చుకొని ఉందంట. హల్లెలూయా. ఆ కన్నీరులో ఎలా ఉంది? దేవుని స్వరూపం దాల్చబడి ఉంది. తన లక్ష్యం, తన రూపురేఖలు కూడా దిద్దారు. ఇక్కడ ఏంటో చదవండి ఒకసారి. ఆమె అందమైన రూపం అంట. ఆ రూపము శరీరానుసారంగా లోకానికి కనబడే రూపము కాదు. ఆ రూపం ఎలాంటి రూపము? దైవికమైన ఆత్మ రూపముతో నింపబడినదిగా కనబడుతుంది అక్కడ. హల్లెలూయా. ఎంత మనం ఎన్ని తీసుకొచ్చుకొని వేలు ఖర్చు పెట్టి చాలా మంది స్త్రీలు ఏం చేస్తున్నారో తెలుసా? ఈ పూట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. బయటికి వెళ్ళి క్రైస్తవులు అదే పని చేస్తున్నారు, అన్ని జనాంగాలు అదే పని చేస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళి కూలి పని చేసో, నాలి పని చేసో, తన శక్తికి మించిన పనులు చేసుకుంటూ సంపాదించుకుంటూ వచ్చిన డబ్బుని తీసుకొచ్చంట మెడకి నెక్లెస్ చేయించుకొని లాకర్లో దాచిపెట్టుకోవడము, బంగారం చేయించుకొని లాకర్లో దాచిపెట్టుకోవడము. అది ఎందుకు చేయించుకుంటున్నారు? తన అందాన్ని దిద్దుకోవడానికి, రూపాన్ని దిద్దుకోవడానికి. ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, లేకపోతే చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ప్రెస్టేజ్, నీ భర్త ప్రెస్టేజ్ చూపించుకోవడానికి నువ్వు ఆరాట పడుతున్నావేమో. కానీ ఇక్కడ అందమైన రూపవతి అంటే తన వరుడైన యేసయ్యని ధరించుకుంది. ఇక్కడ యేసయ్యని ధరించుకొని అందము, రూపము, రూపవతి, సుందరవతి కనబడుతుంది పూట. హల్లెలూయా. నువ్వేది పెట్టుకోలేకపోతే మనుషులు ధృవీకరిస్తున్నారేమో, ఏది పెట్టుకోలేకపోతే నేను కాదంటున్నారేమో, ఏది కొంత అంత వికాలంగా కనబడితే నిన్ను మనుషులు నిన్ను దగ్గరికి తీయలేకపోతున్నారేమో. కానీ ఎస్తేరు ఏది ఉన్నా, తన తండ్రి తల్లి ఉన్నారా? బంగారం పెట్టుకొని అందంగా కనబడుతుందా? డబ్బులు చేతిని సంపాదించి ఈ డబ్బులు ఏమి చెయ్యాలా అని చెప్పేసి తన ఎస్తేరు తన బిడ్డకి నెక్లెస్ సంపాదించి పెట్టిందా తన తల్లి? లేకపోతే వడ్డానం సంపాదించి పెట్టిందా? అవన్నీ ధరించుకుంటే అందంగా కనబడుతుందంటారా? ఒక బైబిల్ గ్రంథంలో సజీవుడైన దేవుని వాక్కు నిలబడుతుందంటే, రాయబడుతుందంటే ఎస్తేరులో చూచింది ఆత్మీయ సౌందర్యం కనబడుతుంది. ఆత్మీయ సౌందర్యం. ఆమె కన్నుల నుంచి కార్చబడుతున్న కన్నీటినంటే ఎవరు చూచారు? రహస్యమందున్న దేవుడు చూచాడు. హల్లెలూయా. ఆ రహస్యమందున్న దేవుడు చూచి మనకు ఒక అద్భుతము చేయాలి కదా, ఒక ఆశ్చర్యము చేయాలి కదా, ఆమెకు ఒక మేలు చేయాలి కదా. ఒక పని చేస్తుంటే నా కుటుంబానికి నాకు లాభం కలగాలని ప్రయాసపడతారు. ఇతరుల కోసం డబ్బు సంపాదిస్తావా? చెప్పాలి ఒకసారి. మీ భర్త బయటికి వెళ్తాడు, చుట్టుప్రక్కనే నీ ఇంటి పక్కన చాలా భయంకరమైన అనాథలు ఉన్నారు.
ఏమి సంపాదించలేని భర్త భార్య ఇంట్లో ఉన్నారు. జాలి తలచి వాళ్ళ కోసం 1 గంట ఎక్స్ట్రా పనిచేసి వచ్చి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి డైలీ పోషించడానికి బయటకు వెళ్తున్నాడా? దేనికి వెళ్తున్నారు? తన కుటుంబాన్ని, తన పిల్లల్ని, తన సంపద, రేపొద్దున పరిస్థితి ఏమైతుందో తెలియదని కొంత డబ్బుని లాకర్లో పెట్టడానికి ప్రయాసపడుతున్నారు. అవునా కదా? మరి అలా ప్రయాసపడుతున్న ఈ రోజుల్లో ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ఎస్తేరు కారుస్తున్న కన్నీరు దేనికంటారు? నేను తల్లిని తండ్రిని సమస్తాన్ని కోల్పోయినాయా, బంగారం కావాలి, ధనము కావాలి, అనేకుల ముందు హెచ్చించబడిన దానిగా కావాలని కారుస్తుందంటారా? దేవుని సముఖంలో సంపూర్ణంగా మొర్దెకైకి అప్పగించిన తర్వాత తను సిద్ధపడిపోయింది వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా తను సమర్పించేసుకుంది తన జీవితాన్ని. ఏది ఉన్నా లేకపోయినా నాకు నా దేవుడు ఉన్నాడని ఆయన్ని నిలువెల్లా అలంకరించేసుకుందంట, ఆయన్ని నిలువెల్లా చూపించేస్తుందంట దేవుడికి. హల్లెలూయా. ఈరోజు భర్త దేవుడి మందిరానికి వచ్చి ఆగిపోతే, నా భర్తే రావట్లేదు నేనెందుకు వెళ్ళడం, నా పిల్లలే రావట్లేదు నేనెందుకు వెళ్ళడం, ఈరోజు ఆమె ఆగిపోయి లోకంలో పడిపోయింది కాబట్టి మేమందరం ఎందుకు దేవుని సముఖంలోకి వెళ్ళడం అని చెప్పేసి అనేకులు ఆలోచన చేసి ఒక అడుగు వెనక్కేస్తున్నారు. కానీ ఇక్కడ ఎస్తేరు వేస్తున్న అడుగు ఏంటో తెలుసా? కారుస్తున్న కన్నీరు ఏంటో తెలుసా? సంపూర్ణంగా నీ రాజ్యం కట్టబడాలయ్యా, నీ నామం హెచ్చించబడాలి నాయన, నిన్ను నమ్ముకున్న బిడ్డల మధ్యలో నీవు ఊరేగించబడాలయ్యా. ఆ పని నిమిత్తమే తన కన్నీరు కారుస్తూ ఉంటేనంట దేవుడు ఆ కన్నీటిని చూసి, ఈ కన్నీరు ఎవరిదంట ఇక్కడికి వచ్చింది? ఇక్కడ ఉన్న మోసుకొని వచ్చిన దేవదూతలను అడుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. ఈ కన్నీరు ఎవరికి ఇక్కడ చేర్చబడింది? ఈ సమయానికి ఇంత విస్తారంగా కన్నీరు ఏరులై పారుతున్నా కన్నీరు ఎవరిది అని దేవుడు స్పష్టంగా చూచినప్పుడు దేవదూతలు చెప్తున్నాయి, తల్లిని తండ్రిని సమస్తాన్ని కోల్పోయినా ఏమీ లేని ఒక రిక్తురాలు కారుస్తున్న ఎస్తేరు కన్నీరు అని అక్కడ దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అయితే ఆ దేవదూతలు సాక్ష్యం ఇస్తూ ఉండగా దేవుడు ఏం చేయాలి? మరి ఆ కన్నీటిని పట్టుకొని పక్కన దాచిపెట్టి ప్రక్కన పెట్టేసి, మరి కన్నీరు కార్చిందిలే, సంపూర్ణంగా నా మీద ఆధారపడిందిలే, నా కోసం బ్రతుకుతుందిలే, నన్ను అలంకరించుకుంది కదా, నన్ను రూపంగా దాచుకొని స్వరూపంగా అందంగా అనేకులకు కనబడుతుంది కదా, ఇక చాలు అని దేవుడు అక్కడ సంతోషిస్తూ సింహాసనం మీద కూర్చోలేదు. కారుస్తున్న కన్నీటిని చూసి బిడ్డ కోసం నేను ఏదైనా చేయాలి, ఈ బిడ్డ కోసం నేను ఏదో ఒక అద్భుత కార్యం చేయాలి, ఈ బిడ్డ కోసం, ఈ బిడ్డ కార్చిన కన్నీటిలో లోపం లేదు, పాపం లేదు, అపవిత్రత లేదు, స్వార్థం అంతకన్నా లేదు అని ఆ కన్నీటిని చూచంట ఏ కార్యాలకు ఉపయోగపడుతుందో అని దేవుడు భూమి మీదకి నశించిపోతున్న ఆత్మలు, భయంకరమైన ప్రవర్తనలో ఉన్న అపవాది పంజా వేస్తూ విసర వేస్తున్న వారు ఎవరా అని వెతుకుతూ ఉన్నాడంట. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఎవరి పిల్లలతో వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎవరి వైపు కంటే అటు చూస్తున్నారు. ఉపవాసాలు ఉండి అందరు నీరసమైపోయారా? ఎస్తేరు కారుస్తున్న కన్నీటినంట దేవుడు దేనికి ఉపయోగపడుతుందా అని పరలోక రాజ్యంలో గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ దేవుడికి ఏం కనబడుతుందో తెలుసా? యూదులందరి మీదికి పంజా విసిరిన హామాను పరిగెత్తుట చూస్తున్నాడంట దేవుడు. ఈ కన్నీరు దేనికి ఉపయోగపడుతుంది? ఈ కన్నీరుతో నేను ఏ పని జరిగించాలి? ఈ కన్నీరు దేనికోసమే భూమి మీద నేను కార్యం జరిగించాలి? అక్కడికి దేవుడి రాజ్యానికి చేర్చబడిన కన్నీరు మరలా భూమి మీదకి అంతఃపురములో శూషాను కోటలో 3 దినాలు మరణము నుంచి జీవంలోకి యూదులను కాపాడటకు ఉపయోగపడిందంట. నశించిపోయిన రాజ్యాన్ని లేకుండా చేయాలనే నామము లేకుండా, ఆయన రాజ్యము కట్టబడకుండా అపవిత్రమైన భయంకరమైన దురాత్మ శక్తులతో నింపబడిన, కుయుక్తితో నింపబడి అధికారాన్ని కోరుకుంటున్న, సింహాసనాన్ని కోరుకుంటున్న, ప్రజల మెప్పు కోసము గెలుపు కోసమే కోరుకుంటున్న ఆమా
మరణాన్ని తప్పించడానికి ఎస్తేరు కన్నీరు ఉపయోగపడింది. షూషాను కోటలో కార్చబడిన కన్నీరు వృధా కాలేదంట. హల్లెలూయా. తను షూషాను కోటలో కార్చబడుతున్న కన్నీరంట యూదుల మీదికి వస్తున్న మరణము తప్పించబడుటకంట ఆమె కోసము కొంతమంది పనికత్తలను జతపరిచి ఈమె కన్నీరు ఆమె కన్నీరు జత చేసుకొని మరణము గొంతు మీదికి కత్తి వస్తున్న సమయంలో ఆజ్ఞ జారీ చేయబడింది. ఇక రేపటి దినాన యూదులందరినీ కూడా మరణము మందించండి. శాసనము విడుదలైంది. రాజు ఆజ్ఞ బయటికి వచ్చేసింది. ఇక ఎంత మాత్రమును కూడా ప్రాణం బ్రతికించుకోలేని పరిస్థితిలో ఒక రిక్తురాలుగా ఏమీ లేని అనాథ కారుస్తున్న కన్నీరు అడ్డుపడింది మరణానికి. అనాథ కన్నీరు కారుస్తున్న ఆ కన్నీరు జీవాన్ని తీసుకురావడానికి ఉపయోగపడిందంట. హల్లెలూయా. సంపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించి మరలా అబ్రహాము ప్రేమిస్తున్నాడు దేవుడు. అందరం అనుకుంటున్నాము అబ్రహాము ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమను బట్టి తన సొంత కుమారుని కూడా బలిపీఠము మీద కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెట్టేసి ఆయన నిమిత్తం ఏదైనా చేయడానికి వెనకాడని వాడుగా ఆ ప్రేమ నిష్కలంగా కనబడ్డది కాబట్టి దేవుడు విడిపించాడని అనుకుంటున్నాం. ఇంకా బలమైన మర్మం అక్కడ తాగి ఉంది. ఏంటో తెలుసా? అబ్రహాము ఇంట్లోంచి ఎలా బయటకు వచ్చాడు? కొంతమంది భక్తులను గుర్తు చేస్తానని ఇప్పుడు అబ్రహాము ఎలా బయటకు వస్తున్నాడు? రిక్తునిగా వస్తున్నాడు. తల్లిని, తండ్రిని, బంధువులని, సొంత ఊరిని, ఇంటిని అన్నిటినీ వదిలిపెట్టిన వాడిగా అబ్రహాము బయటికి అడుగు పెడుతూ ఉంటే తల్లి ప్రేమ దూరం అయిపోయింది, బంధువుల ప్రేమ దూరం అయిపోయింది, మిత్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ, అందరి ప్రేమలు దూరం అయిపోయి రిక్తునిగా దేవుని ప్రేమించుకుంటూ బయట వస్తే ఆ ప్రేమను చూసి ఏం చేశాడు దేవుడా? ఏం చేశాడు దేవుడు? ఏం అద్భుతం చేశాడు? చదివారు కదా అబ్రహాం గురించి, ఒకసారి చెప్పండి. కరెక్ట్ పాయింట్ చెప్పాలి. అబ్రహాము సంపూర్ణంగా తల్లి ప్రేమకి, తండ్రి ప్రేమకి, బంధువులు, మిత్రులు, తన ఇంటి వారు, తన పుట్టి పెరిగిన ఊరు, పలకరించే వారి ప్రేమ, ఆదరించే వారి ప్రేమ, హక్కులో చేర్చుకునే వారి ప్రేమ, వాటన్నిటినీ విడిచిపెట్టి రిక్తునిగా దేవుని పట్టుకొని బయటికి వస్తుంటే ఆ ప్రేమను చూసి ఒకసారి పరీక్షించి నీకు కలిగిన కుమారుణ్ణి నాకు ఇచ్చేసేయి అని అడిగినప్పుడు ఆ ప్రేమలో ఉన్న నిష్కలంకమైన స్వార్థము లేని ప్రేమగా నా కుమారుని నిన్ను సంవత్సరాలుగా ఇచ్చిన నా కుమారుని నీవే బలిగా కోరితివని ఎదురు మాట మాట్లాడని ప్రేమను చూచిన దేవుడు ఏం చేశాడంటే అతన్ని ప్రేమించడానికి 318 మందిని ఇంట్లోకి తీసుకొచ్చాడంట. హల్లెలూయా. 318 మందిని తన ఇంట్లోకి వచ్చేసి ఎలా ప్రేమిస్తున్నారు అబ్రహాముని? కొంతమంది రాజ్యాలతో ఉన్న రాజులందరూ వచ్చేసి నా తమ్ముని కుమారుడైన లోతును చంపడానికి వచ్చారు. కొన్ని వేల మంది జనాంగముతో సైన్యముతో వస్తున్న రాజుని ఓడించడానికి, చనిపోతే మనమైనా ఒకవేళ యుద్ధంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ మీరందరూ సిద్ధపడి నాతో పాటు రండి అనగానే మరణము కూడా లెక్క చేయకుండా అబ్రహాము మాట జవదాటనంత విధానంలో బయటకు వచ్చేసారట. అక్కడ అబ్రహాము పట్టబడిన లోతు కుటుంబాన్ని విడిపించుటకు అబ్రహాము చూపిస్తున్న ప్రేమ ఉపయోగపడింది. ఇతని ప్రేమ ఏ విధంగా ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడుతుంది? ఏ రకమైన కార్యం భూమి మీద జరిగించుటకు ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావే, నీ ప్రేమను చూసి నీవు ప్రేమిస్తున్న ప్రేమ ద్వారా భూమి మీద ఒక కార్యము చేయడానికి దేవుడికి ఆలోచన కలిగించే ప్రేమ నీలో ఉందా? నీవు కారుస్తున్న కన్నీరు, ఈ కన్నీరు భూమి మీద నా కార్యము జరిగించాలంటే భయంకరమైన పాపములో ఉన్న వ్యక్తిని పరిశుద్ధతలోకి నడిపించడానికి ఫలానా వ్యక్తి కన్నీరు ఉపయోగపడుతుందని దేవుడు ఆలోచన చేసే కన్నీరు నీ కళ్ళలోంచి కార్చబడుతుందా?
ఏలియా చేశాడు ఉపవాసం. ఏం చేశాడు ఏలియా? కడుపు కట్టుకున్నాడు. తన కాళ్ళ మధ్యలోకి మోకాళ్ళ మధ్యలోకి ఏమొచ్చేసింది? తల వచ్చేసి అంతగా పేగులను అంటుకుపోయేంత విధంగా కడుపును కట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు కర్మేలు కొండ మీద. ఆ ఉపవాసము చూసింది దేవుడు. ప్రతి నిత్యము దేవుడి దగ్గరికి దేవదూతలు తీసుకెళ్ళిపోతున్నాయి. ఉపవాసం తట్టుకోలేకపోతున్నాడు దేవుడు. ఎవరిది ఉపవాసం? ఎక్కడి నుంచి వచ్చింది ఉపవాసం? ఈ ఉపవాసంలో సువాసన ఉందే. ఈ ఉపవాసంలో లోకానికి సరైన శరీర కార్యాలు తీర్చుకోవడానికి ఏది కనబడటలేదే. ఈ ఉపవాసం పవిత్రమైంది, నిష్కలంకమైంది. నిజమైన ఉపవాసం చేస్తుంది ఎవరు అని దేవదూతలను అడుగుతుంటే రోషముతో నిలబడిన ఏలియాది అని చెప్తున్నారు. హల్లెలూయా. అయితే దేవుడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ఉపవాసం ఏం చేయాలి? దేనికి ఉపయోగపడుతుంది? ఏలియా చేస్తున్న ఉపవాసం భూమి మీద ఒక సాహస కార్యం జరిగించాలంటే ఏలియా చేస్తున్న ఉపవాసానికి ఏమి చేయాలని దేవుడు భూమి మీదకి తొంగి చూసినప్పుడు ఏం కనబడిందంట? బయలు ప్రవక్తలు, భయంకరమైన బయలు ప్రవక్తల కోసం దేవుడు ఉపవాసాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అనేక మంది యెహోవాయే దేవుడని కేకలు వేసే జనాంగాలు లేపబడుట కోసం ఏలియా ఉపవాసం ఉపయోగపడింది. ఈ రోజు నీవు చేస్తున్న ఉపవాసం ద్వారా నీ భర్త నీవు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడన కేకలు వేసే రోజు వస్తుందా? నీవు కారుస్తున్న కన్నీటి ద్వారా నీవు దేవుని వెంబడిస్తున్నావు కదా. నిజమైన వెంబడింపని సూటుపోటి మాటలు మాట్లాడకుండా, నిన్ను ఎదురు తిరగకుండా, ఆయన పనికి ఆపకుండా అట్టి కార్యము దేవుని కార్యము జరిగించడానికి నీ వెంబడింపు కనిపిస్తుందని వాళ్ళకి అన్యజనుల నోటి చేత యెహోవాయే దేవుడని కేకలేస్తున్నారట. ఏ ఉపవాసం కనబడుతుంది భూమి మీద నుంచి. నోవాహు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీతి కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. సంపూర్ణంగా ఆ నోవాహు ఉన్న పట్టణం ప్రాంతం మీద కన్నా తొంగి చూస్తే అందరూ దేవుడికి దూరంగా ఉన్నారంట. హల్లెలూయా. అందరూ దేవుడికి దూరమైపోయారు. నీతిగా లేరు, న్యాయంగా లేరు, యథార్థంగా లేరు, పరిశుద్ధంగా లేరు. పాపంలో, లోకములో, శాపములో, తినుట, తాగుట, సుఖించుట, ఇష్టం వచ్చిన కార్యాలు జరిగిస్తుంటే దేవుడు వెంబడిస్తున్న ఆ నోవాహు నీతి, ఇక్కడ యోబు నీతి, ఇద్దరి నీతిని చూశాడంట. హల్లెలూయా. ఎవరు వెంబడించకపోయినా ఏకదాటిగా నిలబడిపోయారు, నిక్కచ్చిగా నిలబడిపోయారు. ఎవరు అవునన్నా కాదన్నా యోబు భార్య దూషించి వెళ్ళిపోతుంది. ఇక ఏముందని నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుడి కోసం ప్రాధేయపడుతున్నావు అని చెప్పేసి దూషించి భార్య, కట్టుకున్న భార్య కూడా విడిచి వెళ్ళిపోయినా కానీ, ఏది ఏమైనా కానీ, ఏ పరిస్థితుల్లోనైనా కానీ అన్నీ ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకుంది ఆయనే అన్న విధము చేత దేవుని సముఖంలో రిక్తునిగా ఉన్నప్పుడు ఆయన అన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి నిలబడిపోయాడంట. హల్లెలూయా. సంపూర్ణంగా అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకుందా ఆయనే అన్న మాటకు అర్థం ఏంటి? సంపూర్ణంగా ఆయనకి పుట్టడంతో రాజయోగాలు వచ్చిపోతాయా? ఒకవేళ పుట్టడంతో రాజయోగాలు వచ్చిపడి ఉంటే అన్ని ఇచ్చింది నువ్వే అని ఎందుకంటాడు దేవుడి దగ్గర? కదా అంటాడా? అన్నాడు కదా. యోబు ఏమన్నాడు? అన్ని ఇచ్చింది నువ్వే అంటే ఏమి లేని వాడిగా నిలబడినప్పుడు సంపూర్ణమైన సంపదనిచ్చాడు దేవుడు, పిల్లలనిచ్చాడు, ఇంటి నిండా సంపూర్ణమైన ఘనతనిచ్చాడు, చక్కని భార్యనిచ్చాడు, అన్నిటినీ ఇచ్చింది. పంట పొలం, దాసిని, దాసులని, గొడ్లని, గోడలని, పశువులని, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆయన తీసుకునే అధికారం ఆయనకు ఒక్కనికే ఉంది. ఆయనకు ఒక్కనికే ఉందని సంతోషముతో, కృతజ్ఞత బుద్ధితోటి బయటికి వస్తుందంట. హల్లెలూయా. ఆ కృతజ్ఞత ఎవరిది అని అపవాది, ఆ కృతజ్ఞత ఎవరిది అని దేవదూతలను అడుగుతుంటే పలానా యోబుది కృతజ్ఞత అనగానే ఈ కృతజ్ఞత కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాడు దేవుడు. ఏం చేశాడు దేవుడు?
మరి తిరిగి రెండంతల సంపదన, రెండంతల దీవెన, రెండంతల కోల్పోయిందంతా రెండంతల పొందుకున్న దేనికంటారు? అందులో ఏమర్మం దాగి ఉంది? ఇక ఏమి లేకుండా బిందాస్గా తిని తాగి సుఖించి ఇక నీకు మరణం తప్పిపోయింది, కీడు తప్పిపోయింది, అపవాది క్రియలు తప్పిపోయింది, సమానం తప్పిపోయింది, ఇక నువ్వు రెండంతలుగా ఎంజాయ్ చేయండి. దేవుడు రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడా? ఒక కృతజ్ఞత బుద్ధి కలిగిన ఆ కృతజ్ఞతను చూచి దేవుడు ఏదో ఒక కార్యము చెయ్యాలనుకొని పూనుకొని ఏమంటున్నాడంటే, ఊజు దేశమందు యోబు లాంటి నీతి పరుడు లేడని మాట తిప్పించాడు. యోబు లాంటి వ్యక్తి లేడని ప్రజల నోట పలికించుట కృతజ్ఞత బుద్ధి కలిగింది. హల్లెలూయా! ఈ రోజు దేవుని వెంబడిస్తున్న నీవు, నీ కృతజ్ఞత దేనికి ఉపయోగపడుతుంది? నీ ఉపవాసం దేనికి ఉపయోగపడుతుంది? నీ కన్నీరు దేనికి ఉపయోగపడుతుంది? నీ కడుపు కట్టుకున్న అన్నపానాలు మానేసింది ఏ కార్యం చేస్తుంది తల్లి? దేనికి పూనుకుంటున్నమ్మా? ఉద్యోగం కోసమా? ఇల్లు కట్టడానికా? పెళ్లి చేసుకోవడానికా? సంపదను తెచ్చుకోవడానికా? దేనికి దేవుడు ఆలోచన చేయాలి? నీవు కరుస్తున్న కన్నిటికి నశించిపోతున్న ఆత్మల నిమిత్తమై ప్రాధేయ పడుట కట్టుబడుటకు మోషే నిర్ణయించుకున్నాడు. తనకున్న సంపద అంతా పెంటగా ఎంచాడు కాబట్టి అతన్ని అనేకమైన జనాంగాల మధ్య నిలబెట్టి దేవుడికి ప్రజలకి మధ్యలో రోషాన్ని, ఆయన ఉగ్రతను ఆపడానికి మోషే ఉపయోగపడ్డాడు. హల్లెలూయా! అతని వెంబడింపు, తను కోల్పోయిందంతా చూసి, ఆ సమర్పణ జీవితాన్ని చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా? కొంతమంది ప్రజల మీద ఉగ్రతను ఆపడానికి మోషే భక్తి, మోషే కన్నీరు, ప్రార్థన, విజ్ఞాపన ఉపయోగపడేది. ఒక పని చేస్తే లాభం కావాలనుకుంటా, ఒక పని చేస్తే ఉపయోగం వచ్చే పని చేయరా, ఎందుకు పనికిరాని పని చేస్తున్నావు ఏంట్రా అని తిడుతున్నారా? తిట్టలేదు పెద్దలు. పెరుగుతున్నావు, చూడడానికి అడ్డదిడ్డంగా పెరుగుతున్నావు, చెప్పుకోవడానికి సంపూర్ణంగా కనబడుతున్నావు, ఆరోగ్యంగా కనబడుతున్నావు, తేరి చూస్తే ఏమీ లేదు. ఈ మధ్య ఒక తల్లి ఫోన్ చేసింది, అయ్యా సంపూర్ణంగా నాకు ఒంటి నిండా రోగాలు ఉన్నాయి, ఒక మేడి పండులాగానే నేను అందరు కనబడుతున్నానయ్యా, పొట్ట విప్పి చూస్తే కానీ అన్నీ పురుగులే, నా జీవితం మీద నాకే విరక్తి పుడుతుంది, మనుషులందరికీ నాకు ఈ లోపం కనబడుతుంది, నాకు ఈ లోపం ఉందని చెప్పినా ఎవరు నమ్మట్లే, మేడి పండులాగా పైకి బాగానే ఉన్నాను కానీ పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే ఉన్నాయి, అది నాకు తెలుస్తుంది అయ్యా అని ఫోన్ చేసింది. లౌడ్ స్పీకర్ పెట్టాడు అయ్యగారు, స్పష్టంగా వంట చేసుకుంటూ నేను వింటున్నాను. నిజమే కదా? మేడి పండులాగా మనందరం కూడా కన్నీరు కారుస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, భక్తి జీవితాన్ని జీవిస్తున్నాం. సంపూర్ణంగా బైబిల్లో కొంతమంది భక్తులను గుర్తు చేసుకుంటే ప్రాణం ఆగట్లేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంత చక్కటి మాట, ఎంత భయంకరమైన పనికి కోరుకున్నారు వాళ్ళు. తన భక్తి జీవితం ఎలా ఉందంట? మా దేవుడు, ఒక్కసారి తీసి చదవండి ఆ మాట, స్పష్టంగా చదవాలి ఆ మాట. దానియేలుకు రాసిన గ్రంథము బైబిల్ సంపూర్ణంగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివేశామన్న వాళ్ళ మాట తీసి చదవాలి. 2 నిమిషాలు మాత్రమే టైం ఇస్తాం. రిఫరెన్స్, మేము సేవించుచున్న దేవుడు. రిఫరెన్స్ దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి. మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడే కానీ మరియు నీ వశమున పడకుండా. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజాని దేవతల్ని మేము పూజించమన్నారు. హల్లెలూయా! వీరి భక్తి ఎలా కనబడుతుంది? వీరికి చేస్తున్న భక్తి ఎలా కనబడుతుందంట? మనుషుల సహాయం వద్దు, దానికి తోడు రెండంతలుగా దేవుడు మాకు సాయం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ
మా భక్తి మేము చేసే భక్తి మాత్రం నిక్కచ్చిగా ఉండాల్సిందే. హల్లెలూయా. భక్తి భక్తిగానే ఉండిపోవాలని చెప్పేసి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని భక్తి చేస్తున్నారు అక్కడ. హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఈ నలుగురిని చూసుకుంటే ఏ భక్తి చేస్తున్నారు నలుగురు? అరే ఒక ఆపద వచ్చింది, ఒక ప్రమాదం వచ్చిందంటే ఎవరు చాదుకుంటారా అని ఆశపడుతూ ఉన్నాం, అవునా కదా? ఎవరొచ్చి చెయ్యేస్తారా అని ఆశపడుతూ ఉంటాం, ఎవరు నన్ను బయటికి తీసుకొస్తారా అని ఆశపడుతుంటాం, ఎవరు సహాయం చేస్తారా అని ఆశపడుతుంటాం. తేరి చూసి చుట్టూ చూచాక మనుషులు ఎవ్వరు విడిపించే వాళ్ళు కనబడట్లేదు. తర్వాత ఎవరు గుర్తొస్తాడు? కనీసం మనుషులు ఎవరైనా సాయం చేయలేకపోయారు కదా, కనీసం దేవుడైనా సాయం చేస్తే బాగుంటుంది. దేవుడు సాయం కోరుకుంటాం, మన దేవుడి సహాయం కూడా కోరుకోవట్లేదే. ఎంత ఆశ్చర్యమైన భక్తి, అవునా కదా? మా దేవుడు దిగి వచ్చి మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు అనే భక్తి ఎక్కడ నుంచి వినబడుతుంది? స్వరము. ఈ స్వరము ఏ వ్యక్తిలోంచి బయటికి వచ్చింది? నా సింహాసనము కదిలించబడే స్వరం వినబడుతుంది. ఎవరి భక్తి చేస్తుంది? ఎవరింత పవిత్రమైన అనిష్కలంకమైన స్వార్థము లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి సహాయాన్ని కోరని భక్తి జీవిస్తున్నారు. ఈ భక్తి ఎవరిదా అని దేవుడు ఆలోచన చేసి తొంగి చూస్తేనంట, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు వీరందరి భక్తి దేవుడు చూశాడంట. హల్లెలూయా. ఈ భక్తి కనబడింది. అరే ఎంత ఆశ్చర్యం! మనుషుల సహాయాన్ని కోరుకుంటారే, మనుషులని ప్రాధేయపడి కాళ్ళు పట్టుకొని నాకు సహాయం చేయి, ఈ పరిస్థితిలో నన్ను బయటికి తీసుకురా ప్రాధేయపడతారే. వారు సహాయం చేయకపోతే రెండు చేతులు పైకెత్తి, దేవా నిన్ను నమ్ముకున్న దేవుని నేను, నువ్వు కాపాడలేకపోతే, నువ్వు రక్షించలేకపోతే, నీవు దిగి రాకపోతే నేనేమి చెయ్యలేనని భక్తి చేసే వాళ్ళని చూశాం. కానీ ఏంటి, నా సహాయం కూడా లేకుండా, ఒకవేళ నేను దిగి రాకపోయినా పర్వాలేదు కానీ నేను వెంబడించి నేను చేస్తున్న భక్తి ఇదే అని నిక్కచ్చిగా నిలబెట్టిన వారు ఎవరా అని తొంగి చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు. హల్లెలూయా. దేవుడు మెచ్చి ఆ భక్తి. మీ అందరికీ ఒక మాట గుర్తు చేస్తాను. కొన్ని నెలల క్రితం అయ్యగారు హల్లెలూయా అనగానే అందరి నోటి నుంచి ఏమి వినబడాలన్నాడు? అప్పటి నుంచి ఆ స్వరం వెంటనే దేదీప్య ఒక్క నోటి నుంచి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అనగా అందరు హల్లెలూయా అనగానే హల్లెలూయా. ఒక్క మాట దేవుని మాట విత్తబడుతుంటేనే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. దేవుని సముఖంలో ఈ రోజు నుంచి హల్లెలూయా అనగానే ఏమి వినబడాలి? పరిశుద్ధాత్మ కార్యము, ఏ కార్యం జరిగించాలి భక్తికి? నేను ఈ భక్తిని మెచ్చి నేను ఏం చేయాలి? సరేనే చేస్తున్నారు ఈ నలుగురు, వీళ్ళు నా రాజ్యంలో చేర్చుకుంటా, నా బిడ్డలుగా చేర్చుకుంటా, నా సాక్షులుగా చేర్చుకుంటా, వీరి కోసం సింహాసనాలు వేసేస్తా, వీరిని కనపరుస్తా, హెచ్చిస్తా, వీరికి కిరీటం పెట్టేస్తా, బంగారు వీధిలో నడిపించేస్తా అని చెప్పి దేవుడు ఊరితో కూర్చోకుండా ఆ భక్తిని మెచ్చి బబులోను రాజ్యం అంతా భక్తులను చేసేసిందంట. హల్లెలూయా. నీవు సేవిస్తున్న దేవుడే దేవుడనే కేకలు వేసే రాజు సైతం సింహాసనం మీద నుంచి దిగి వచ్చి చూసి మీరు భక్తిని మెచ్చి ఏం చేశాడు? అరే షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు చేస్తున్న భక్తి నిజమైన భక్తి, నిత్యమైన భక్తి. వారు వెంబడిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. మనమందరం కూడా నా ప్రతిమను పడగొట్టేయండి, నా ప్రతిమను పూజ చేయండి, ఇక నేను కాదు మీకు దేవుడు. ఏ దేవుడు అంట? షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు దేవుడు. హల్లెలూయా. బబులోను రాజ్యం అంతా మారిపోయిందంట. ఒక్క భక్తిని మెచ్చి, ఆ భక్తుని మెచ్చంట అనేక రాజ్యంలో ఉన్న ప్రజల భక్తిని తోడు చేశాడంట. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో నీ భక్తిని చూసి నీ పిల్లలు భక్తి చేస్తున్నారా? నీ భక్తిని మెచ్చి దేవుడు నీ భర్తను మారుస్తున్నాడా? నీ వెంబడింపును చూసి నీ అత్తమామలను మారుస్తున్నాడా? నీ భక్తిని మెచ్చి నీ చుట్టుప్రక్కల వారిని మారుస్తున్నాడా? అయితే మన భక్తి ఏంటో ఒకసారి పరీక్షించుకుందాం.
మన ఉపవాసం ఏంటి ఒక్కసారి పరీక్షించుకుందాం. ఏలియా చేశాడు ఉపవాసం. భయంకరమైన బయలు ప్రవక్తలు కలిగిన వారు సైతం తలలు నరికి వేయబడి అక్కడున్న ప్రజల కంట ఏం కలిగింది ఒక్కసారి చదువుకుందాం. ఈ ఏలియా చేస్తున్న ఉపవాసము ద్వారానంట అన్యజనులకి, అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ప్రాంత ప్రజలకి ఏం జరుగుతుందో చూడాలని వస్తున్న వారందరికీ ఏం కలిగిందో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే తీసిన వారు చదవండి. ఒకటో రాజుల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి స్పష్టంగా చదవండి. అంతటా ఓబేద్యా ఆహాబును ఎదుర్కొని పోయి. ఒకటో రాజుల గ్రంథము 18:36 క్షమించండి 36. ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, నీవు దేవుడవై ఉన్నావనియు ఈ కార్యములన్నీయు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములని తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిల పడిపోయి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారట. హల్లెలూయా. అక్కడ చూసుకున్నట్టయితే వారందరికీ భయము, వణుకు పుట్టెను అని ఒక మాట అయితే ఉంటది ఇక్కడ. తర్వాత చదువుకోండి. అక్కడ ఏం కలిగిందంట? ఏలియా ఉపవాసం ప్రజలలో దేవుడి భయం దిగి వచ్చిందంట. హల్లెలూయా. దేవుని వదిలిపెట్టి తిరుగుతున్న వారి మీదకి దేవుడి భయం దిగి వచ్చింది. అక్కడ దేవుని నామం హెచ్చించబడింది. అక్కడ ఉన్న రాజ్యంలో ఉన్న బయలు ప్రవక్తలు అందరూ చచ్చిపోయారు. అవునా కాదా? ఎంతమంది అయితే రాజ్యంలో బయలు ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి తీసుకురమ్మన్నాడు ఏలియా? కర్మేల్ కొండ దగ్గరికి మీరు అందరినీ సమకూర్చండి. అక్కడికి దిగి వస్తుంది. నేను చేస్తున్న ఉపవాసం, కన్నీరు, ప్రార్థన, అన్నపానాలు మానేసి మోకాళ్ళ మీదకి తెస్తున్న నా తల సమర్పణ జీవితం ద్వారా ఒక అద్భుతమైన కార్యము దేవుడు చేస్తాడని రూఢిగా ఎక్కాడు ఏలియా కర్మేలు కొండ. హల్లెలూయా. అతని ఉపవాసము చూసిన దేవుడు ఏం చెయ్యాలా అని ఆలోచించి భయంకరంగా ఇబ్బంది పెట్టు అపవాది చేతబడి భయంకరమైన దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న బయలు ప్రవక్తన లేకుండా చేస్తే బాగుండు కదా అనుకున్నాడు దేవుడు. విగ్రహారాధన చేస్తున్న నీ కుటుంబంలో ఒకరు విగ్రహారాధన చేస్తారు, ఒకరు దేవుని పూజిస్తారు, ఒకరేమో మనుషులను పూజించేవారు ఉంటారు. అవునా కదా? మనుషులను ప్రేమించేవారు కూడా చాలా మంది పూజ రీతిగా నేనే దేవుని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, ప్రతిమ రూపంలో ఏ రూపంలో మనుష్య రూపంలో కూడా ఏ మాత్రమును నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, సేవించడానికి వీల్లేదు, ఆరాధించడానికి వీల్లేదు. ఇక్కడ చూసుకుంటే ఏలియా కూడా ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ఒక పనికి పూనుకుంటున్నాను, మంచి కార్యానికి పూనుకుంటున్నాను, ఉపవాసానికి పూనుకుంటున్నాను. ఈ ఉపవాసము బయలు ప్రవక్తల్ని లయపరిచే విధంగా చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అతని ఉపవాసాన్ని మెచ్చి ఏది పరంగా భయంకరంగా దేవుని ప్రజల్ని హింసిస్తుందా, వేధిస్తుందా, అడ్డుపడుతుందా అని ఆలోచన చేసి దేవుడు తేరి చూస్తేనంట బయలు ప్రవక్తలు కనబడుతున్నారు. వారి వేషాలు కనబడుతున్నాయి. ప్రజల్ని పాపంలో లాగుట కనబడుతుంది. ప్రజల్ని చీకట్లోకి తీసుకెళ్ళట కనబడుతుంది. ప్రజల్ని దేవుడికి దూరం చేసి నరక
ఏలియా ఉపవాసానికి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే అసలే లేకుండా బయలు ప్రవక్తల్నే తీసేయాలనుకున్నాడు. దేవుని సముఖంలో బయలు ప్రవక్తలు ఇక తీసేశాడు. అద్భుతంగా ప్రజలందరూ ఏమంటున్నారు అక్కడ? యెహోవాయే. ఇక ఇన్ని సంవత్సరాలు ఏమన్నారు? బయలు ప్రవక్త మమ్మల్ని కాపాడు, బయలు ప్రవక్త నాకు ఇది చెయ్యి అది చెయ్యి అనే నోటి నుంచి ఒక మాట కేకలు వేస్తూ ఉంది. ఏలియా ఉపవాసము ద్వారా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ప్రాకారం పడిపోయిన ప్రాకారాలన్నీ కట్టబడుతున్నాయి. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలన్నీ కట్టబడుతూ ఉన్నాయి. చెదరిపోయిన విశ్వాసపు గోడలన్నీ కూడా నిటారుగా నిలబడిపోయాయి. హల్లెలూయా. ఉపవాసము చేస్తే పడిపోయిన ప్రాకారాలు కట్టబడాలి, చెదిరిపోయిన గోడలన్నీ చేర్చబడాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతిమలకి, విగ్రహారాధనకి, మనుషులని సేవిస్తూ ఆరాధిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి యెహోవాయే దేవుడు అనే మాట వినబడే ఉపవాసం చేయు. ఈ భక్తి ద్వారా నీ ఇల్లు దేవుడికి సొంతమై అందరూ భక్తులయ్యే భక్తి చేయి. నీ భక్తిని చూసి వెనక్కి వెళ్ళిపోయే భక్తి అవసరాలే. అబ్రహాము అహరోను ఊరులని ఆదుకున్నాడు. యాజకుడిగా, సేవకుడిగా, నాయకుడిగా ప్రజల నిమిత్తం కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నాయకుడైన మోషే ప్రజలు ఎలా విడిపించాలి, కానాను పట్టణానికి ఎలా తీసుకెళ్ళాలి ప్రాధేయపడుతున్నాడు. చేతులు బరివెక్కిపోతున్నాయి, శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు. విజయం మనదే ఉండాలి. జీవం కలిగిన దేవుని నమ్ముకున్నా నా దేవుడి సూచక క్రియలందరూ చూచారు. ఒక అద్భుతం జరిగించబడాలంటే సమర్పణలోకి వెళ్ళిపోయాడు మోషే. హల్లెలూయా. ఆ సమర్పణ చూశాడు అహరోను. బరివెక్కుతున్న కాపరి చేతులను ఆదుకొనుటకు ఏం చేస్తున్నాడు అక్కడ? ఆదుకొనుటకు చేతులు ఎత్తుతూ ఉన్నాడు. ఎత్తాడా లేదా? అహరోను ఊరు, ఇటు ప్రక్కనొకలు అటు ప్రక్కనొకలు నిలబడంట. అహరోను ఊరులు నాయకుడైన మోసే చేతులు బరువెక్కకుండా ఉండాలంటే, రాజ్యాలు ఓడిపోవాలంటే, దేవుడి ప్రజలకు విజయం కలగాలంటే నేను ఏదైనా చెయ్యాలనుకొని మోసే దగ్గరికి వెళ్ళిపోయాడు. బరువెక్కుతున్న చేతిని ఆదుకునేవాడిగా అహరోను నిలబడిపోయాడు. హల్లెలూయా. ఆ ఆదుకునే మనస్తత్వాన్ని, మనస్సును చూసి, ఈ ఆదుకునే మనస్తత్వం ఉంది కదా ఇతనికి, అహరోనికి. భర్త ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే చూడలేని మనసు ఉంది కదా, ఎదుటి వ్యక్తి నష్టపోతుంటే, ఎదుటి వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటే దీని నుంచి విడిపించాలనే ఒక ఆశతో, ఆర్భాటముతో మోసే పిలిచాడు. అక్కడ నా చేతులు బరువెక్కుతున్నాయి, అహరోను రా. అప్పుడు మోసే పిలవకుండానే యాజకుని మనసు ఎరిగి, గుర్తెరిగి, తన ప్రయాస గుర్తెరిగి, తన భుజముల మీద ఎత్తుకున్న రాజపుగాడి బరువెక్కుట గుర్తెరిగి టక్కున లేచి ఉరుకొచ్చారంట అహరోను ఊరులు. ఈ రోజు ఫోన్ చేసి, అయ్యా ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఈ పనికి నేను ఒక్కడే వెళ్తున్నాను, మీరు ఎవరైనా సహకరించే వారు ఉన్నారా? లేదయ్యా, నాకు డ్యూటీలో లేట్ అయిపోతుంది, లేదయ్యా నేను రాలేనయ్యా, లేదయ్యా నాకు ఈ పని ఉందయ్యా, బయట ఉన్నానయ్యా. నీ ప్రయాసను పడు, నీ కన్నీరును కార్చు, నీ చేతులు బరువెత్తే నేను ఏమైనా చేయమన్నానా, నేను ఉపవాసం ఉండమన్నానా అని ఎదురు తిరిగే భక్తులు తయారయ్యా. ఉన్నారా లేదా? పిలిచిన రాని వారు ఉన్నారు. పిలవకుండానే లేచారు అక్కడ అహరోను ఊరులు. పిలవకుండానే, పేరు పెట్టి పిలవకుండానే నాయకుడి భారాన్ని గుర్తించేవారు లేపబడ్డారు అక్కడ. ఆ భారాన్ని చూసి ఏం చేశాడో తెలుసా? అహరోను గుర్తెరిగి అహరోను చేస్తున్న ఈ భారాన్ని దేనికి ఒక దానికి ఉపయోగించాలనుకున్నాడు దేవుడు. ఏం జరిగింది? దేవుని ఉగ్రత ప్రజల మీదకి దిగి వచ్చి ఎక్కడికక్కడ కొన్ని వేల మంది చచ్చిపోతున్నారా లేదా? చచ్చిపోతుంటే ఇతను ఆదుకునే మనస్తత్వాన్ని చూచంట మృదులకు, సజీవులకు ధూపం వేయడానికి బయలుదేరడానికి అహరోను నిర్ణయించాడు. హల్లెలూయా. అతను ఆదుకునే మనస్సును చూసి దేవుడంట ప్రజల ప్రాణము, ప్రజల తెగులాగిపోవాలి, ప్రజల మీద విడిపించబడాలి
పరీక్షించి ప్రతి ఒక్క వ్యక్తిని పరీక్షించి చూస్తేనంట అహరోను కనపడ్డాడు అక్కడ. చచ్చిన వారికి, మృతులకు, సజీవులకు మధ్యలో నిలబడి ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తున్న వెంటనే తెగులు ఆగిపోయింది. ఈ రోజునే ఏం అర్థం చేసుకుంటున్నాను? వెంబడిస్తున్న ఆత్మీయ తండ్రి ఈయన, అపోస్తుల బోధలో నిలబడ్డ ఈయన అని గర్వంగా కాళ్ళ రెగలేసుకుంటూ చెప్పుకుంటున్నావా నీ దాసుడి గురించి? నీ దాసుని ఏం అర్థం చేసుకుంటున్నావు? ఏ భారాన్ని మోయడానికి నేను చేతిస్తున్నావు? ఏ బాధ్యతలు మోసుకోవడానికి అర్థం చేసుకుంటున్నావు? పిలవకుండానే పరుగులు ఎత్తుకొని వస్తున్నావా? పిలిచినా కూడా నిర్లక్ష్యం చేసి ఆగిపోతున్నావా? పిలవకుండానే పరిగెత్తుకొని వచ్చింది చూచాడు దేవుడు. మృతులకు, సజీవులకు మధ్యలో ఈయన భక్తి, ఈయన ధూపము సరిపోతుందని అహరోను నిర్ణయించాడు అక్కడ. హల్లెలూయా. దేవుని కృపలో ఒక భక్తి క్రైస్తవ జీవితం అంటే ఏ పని చేసినా కూడా ఒక అద్భుతం జరగాలి. దేవుడికి ఆలోచన కలిగించే భక్తి కావాలి మనకి. దేవునికి ఆలోచన, కొంతమంది ప్రజల్ని విడిపించాలని నరకాన్ని ఖాళీ చేయడానికంట మన ఉపవాసం ఉపయోగపడాలి. నరకము ఖాళీ చేయబడాలి, విగ్రహాలు కూలిపోవాలి, చేతబడి శక్తులు ఆగిపోవాలంటే నీ భక్తి కావాలి, నీ ప్రేమ కావాలి. ఒక భక్తుడు స్పష్టంగా అక్కడ శత్రుకు, మేషకు, అబేద్నెగోలు దానియేలు గ్రంథాన్ని చదువుకుంటూ ఆత్మపూర్ణుడై పాట పాడుతూ ఉన్నాడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. రాధాయి మాట ఎవరికి? సంపూర్ణంగా పాడాలి అందరు కూడా. ప్రేమించేదా యేసు రాజా, ఆలోచన పుట్టించి ఒక భక్తిని ప్రజలు చేశారు. ఆయన ప్రవక్తలు చేశారు, ఆయన నమ్ముకున్న వాళ్ళు చేశారు, ఆయన విశ్వసించిన వాళ్ళందరూ కూడా ఆయన సముఖంలో ఏ పని చేసినా కానీ ఒక అద్భుతాన్ని దేవుడు కలిగించాడట. చెరసాల నాయకుడిని రక్షణలోకి తీసుకురావాలి. చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు అక్కడ? అసలు చెరసాల ఎప్పుడు చేసినా మనందరికీ తెలిసింది ఒక మాట. పౌలు శీలలంట చెరసాలలో బంధించబడినప్పుడు వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. దాని ద్వారా చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. దాన్ని చూసి ఇక్కడున్న చెరసాల నాయకుడు రక్షణలోకి వచ్చారని మాట మనందరికీ తెలుసు, అవునా కదా? ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే రివర్స్ లో అసలు చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడు అక్కడ? ఆయన జీవితం ఏంటి?
ఆయన క్రియలేంటి? ఆయన లక్షణాలేంటి? ఎందుకు అసలు పౌలు శీలలు దాంట్లోకి వెళ్ళిపోయారు? చెరసాలలోకి ఎందుకు వెళ్ళిపోయారంట? చెప్పాలి, ఎందుకు వెళ్ళిపోయారు? అదే చెరసాలలోకి పౌలు శీలలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సువార్త ప్రకటించడానికి, ప్రకటిస్తున్నందుకు వెళ్ళారు. అది మనం మామూలుగా బైబిల్లో చూసుకున్నాం. మర్మము, లోతైన మర్మం ఆలోచన చేయండి. రక్షణ కలగడానికి చెరసాల్లోకి ఎందుకు వెళ్ళాలి? అక్కడున్న పట్టణ ప్రాంతంలో భయంకరంగా ప్రజలను హింసిస్తూ చెరసాల్లో బంధించి వేసే చెరసాల నాయకుడు కనబడుతున్నాడు అక్కడ. ఆ చెరసాల నాయకుడు విడిపించబడాలంటే ఏ రూపంలో, ఎవరి భక్తి, ఎవరి పాటలు, ఎవరి ఆరాధన, ఎవరి దేవుని సన్నిధానంలో సంతోషముతో, ఆనందముతో, శ్రమలైనా, కష్టాలైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అసలు అక్కడ అపోస్తులైన పౌలు శీలలు ఎలా ఉన్నారు? గొలుసులతోటి కట్టివేయబడి, అవునా, భయంకరంగా వాళ్ళు విడిపించబడకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కట్టేసిన పరిస్థితిలో ఉన్నా కూడా వారి ఆరాధన దేవుడు మెచ్చి ఆరాధనకి ఏం చేయాలా అని ఆలోచన చేసి చెరసాలలోకి పంపించి ఆ ఆరాధన ద్వారా చెరసాల భయంకరమైన అనేకులను హింసిస్తున్న చెరసాల నాయకుడి రక్షణ కోసం వీళ్ళు చేసే ఆరాధన పనిచేసింది. హల్లెలూయా. ఆరాధన చేస్తున్నాం, నాకు సమయం ఇస్తే, మైక్ ఇస్తే భయంకరంగా గొంతులు చించుకొని ఆరాధన చేస్తాను. మనుషుల మెప్పు కోసం ఆరాధన చేస్తాను. యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, వాటన్నిటిలో ఒక్క పాట పాడితే ఆ పాట పబ్లిసిటీ కావడానికి బలంగా మంచి గొంతుతో, అభిషేకంతో ఆరాధన చేస్తున్నాను. ప్రజలు మెచ్చుటకు పబ్లిసిటీ చేసేవారు లేరా? ప్రజలు మెచ్చుకోవడం కోసం, ప్రజల కోసం పాటలు పాడేవారు లేరా? అనేకుల మెప్పు కోసం, నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్ట కోసం పాటలు పాడేవారు లేరా? ఆరాధన చేసేవారు లేరా? పౌలు శీలలు ఇక్కడ ఎలా కనబడుతున్నారంటే వారు చేస్తున్న ఆరాధనకి దేవుడే కదిలించబడి ఈ ఆరాధనకి ఏ కార్యము చేయాలా అని ఆలోచన చేస్తూ చెరసాల నాయకుడు విడిపించుటకు, పాపపు పొరలు తొలగిపోవుటకు, చీకటి బంధకాలు విడిపించబడాలంటే, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న ఆ కుటుంబము బయటికి రావాలంటే పౌలు శీలల ఆరాధన దేవుడికి కనబడిందంట. హల్లెలూయా. ఈ రోజు దేవుడి దగ్గరికి వచ్చేసి నాలుగు గోడల మధ్య నీవు చేయుచున్న ఆరాధన ఎవరిని విడిపిస్తుంది? ఎవరిని తప్పిస్తుంది? నీ ఆరాధన మెచ్చి ఎవరిని విడిపించాలా? ఏ బంధకాలు తొలగించాలా? మూసుకుపోయిన కృట్టి తనపు ఆత్మ తెరవబడుటకు నీ ఆరాధన ఉపయోగపడుతుందా? ఎలా చేస్తున్నాం? ఒక్కొక్క విషయం దేవుడు సంపూర్ణంగా క్లారిటీగా మాట్లాడుతున్నాడు. ఈరోజు పాడుతున్నా పాట పాడుతున్నా ఎవరికి ఉపయోగం? ఈ సీలింగ్ వరకే ఆగిపోతుంది మరి పాట. ప్రజల మనసులో వచ్చి ఆనంద గానాలతోటి సంపూర్ణంగా నేను మెచ్చుకోవడానికి హృదయంలో ఒక స్థానం సంపాదించుకుంటున్నామేమో. పాట పాడుతుండగా దేవుడికి ఆలోచన కలగాలి. హల్లెలూయా. ఆరాధన చేస్తుండగా ఫలానా వ్యక్తి ఆరాధన చేస్తుందంటే ఏ పాపపు చీకటి పొరలు తొలగించబడాలా అని దేవుడు వ్యక్తులని వెతికి ఆరాధన చేయాలి. నేను ప్రజలని విడిపించే ఆరాధన కావాలి. కట్లు తెప్పబడే ఆరాధన కావాలి. భయంకరమైన మూర్ఖత్వం కలిగి ప్రజలని, దేవుని బిడ్డలని హింసిస్తున్న ప్రజలని దేవుడి ఎందుకు మన మధ్యలో కొన్ని వారాల క్రితము అయ్యగారు మనకు గుర్తు చేశాడు. పూర ఊదే లక్షణం ఎవరికుంది? ఫినెహాసుకుంది. అంటే దేవుడి కంట ప్రజలను గుర్తు చేయుట. హల్లెలూయా. ప్రజలను ఆయన ముందు పెట్టుటానంట. బూర ఉదుటం కానీ, నాట్యం ఆడుట, దేవుని సముఖంలో గంభీరత్వాన్ని పొందుకొనుట, ఉజ్జీవాన్ని రగిలించుకొనుట. ఈ రోజు నీవు చేస్తున్న పాట, ప్రార్థన, ఆరాధన, ఉపవాసం చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడిపించబడాలి. మరణములో ఉన్న వారు లేపబడాలి. మృతములో ఉన్న వారికి జీవం కలగాలి. సత్తువ లేని సంఘాలన్నీ సత్తువ కలిగి ఉజ్జీవింప చేయబడాలి. ప్రతిమలని ఎదుటిగా పెట్టుకున్న ప్రతిమలన్నీ కూలిపోవాలి. యెహోవాయే దేవుడు, నీవుగా
వెంబడిస్తున్న దేవుడే నిజమైన దేవుడయ్యా అని ప్రజల కేకలన్నీ వినబడదు. నీ చెంగు పట్టుకొని మందిరంలోకి వచ్చే భక్తి చెయ్యి. హల్లెలూయా. ఏదో వెంబడిస్తున్నా సంపూర్ణంగా పూజ చేయట్లే, బొట్టు పెట్టుకోవట్లే, ప్రసాదం తినట్లేదు, తద్దినాలకు వెళ్ళట్లేదు, ఆచారాలు పాటించట్లేదు అన్న భ్రమలోనే బ్రతుకుతున్నా. రెండో స్టెప్ కి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక మార్పు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నేనేమి తినట్లే, తాగట్లే, లోక స్నేహం చేయట్లే, ఆచారాల్లో మునిగిపోలే, బొట్టు పెట్టుకోవట్లే, ప్రసాదం తినట్లే, పూజ చేయట్లే, గుడి మెట్లు ఎక్కట్లే, ఎక్కినా కానీ పూజ చేయట్లే అన్న భ్రమలో బ్రతుకుతున్నావా? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఎక్కువ రెండో మెట్టు నీ ఎదుట పెట్టాడు. నీ భక్తి ప్రజలు విడిపించాలి. నీ ఉపవాసం అపవాది క్రియల చేత ఉన్న వాళ్ళు విడిపించబడాలి. చీకట్లో ఉన్నవారు బయటికి రావాలి. బంధకాలతో ఉన్నవారు బయటికి రావాలి. నశించిపోతున్న ప్రాంతాలన్నీ కూడా యేసు నామము పేరట దైవ భక్తిలోకి వచ్చేసేయాలి. మందిరాలలోకి పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. అట్టి భక్తి చేసేటట్టయితేనే బైబిల్ పట్టుకో. అట్టి భక్తి చేసేటట్టయితేనే క్రైస్తవుడు చెప్పుకో. అట్టి భక్తి చేసేటట్టయితేనే ఇంకా మిగిలి ఉన్న ఈ 2 దినాలు ఉపవాసం ఆచరించి, లేకపోతే ఈ రోజు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముగించేసి వద్దు. లెక్కలోకి వచ్చిందనుకుంటున్నారా? ఆచరణ పడిపోయింది. పలానా సియోను అపోస్తలిక సంఘం, పలానా వ్యక్తి కుటుంబం, పలానా వ్యక్తి 21 రోజులు 15 రోజుల ఉపవాసం దాసుడు ప్రకటించాడు. పలానా వ్యక్తి చేసింది ఉపవాసం. టిక్కుబడింది అనుకుంటున్నారా? గ్రంథంలో లిఖించబడింది అనుకుంటున్నారా? లిఖించబడలే. దానికి కార్యం చూడాలంటే 10 ఏళ్ళ తర్వాతనే. హల్లెలూయా. ఏ గొప్ప కార్యం జరగబోతుందని ఉపవాసము ద్వారా. ఇకనైనా 2 రోజులుంది. ఆ 2 రోజులు కన్నీరు కార్చు, కడుపు కట్టుకో, బలముగా నీ భక్తిని పురికొల్పుకో, పడిపోయిన నీ విశ్వాసాన్ని లేవనెత్తుకో, పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని నిలుపుకో. నీ ద్వారా పడిపోయిన వారు, నిన్ను చూస్తున్న వారి నోటి నుంచి ఏ దూషణ నిలబడుతున్నాయి? నిన్ను చూసిన ప్రతి ఒక్కరు నీ దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. రూతు వెంబడించింది, నయోములో చూసింది నీ దేవుడే నా దేవుడు. సమస్తం కోల్పోయి రిక్తురాలుగా నిలబడిన నయోమి హృదయం నిండా దైవ భయం ఉంది. తను పోగొట్టుకుంది, తను తప్పని వేసిందన్న ఒక భయం కలిగింది. ఈ రోజుల్లో చాలా మందికి తప్పు చేసినా కూడా భయం లేకుండా జీవిస్తున్నారు. వ్యతిరేకంగా నివసిస్తున్నా కానీ మంచి గంభీరంగా నేను భక్తురాలను జీవిస్తున్నాను. నయోమి నిత్య దేవుడు భయముతో ఉంది. ఆ భయాన్ని తొంగి చూసిందంట రూతు. హల్లెలూయా. ఆ భయాన్ని చూసి నీ దేవుడే నా దేవుడా. పాపం చేసుకుంటూ, దేవుడికి విరుద్ధమైన కార్యాలు చేసుకుంటూ, నీ ద్వారా పక్కనళ్ళు కన్నీరు కార్చి భయంకరమైన ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా విర్రవీగుతూ తిరుగుతున్నావే. ఏ తప్పు చేయని వాడిగా నిలబడిపోతున్నావే. హృదయాలు పంట బారిన హృదయాలుగా. సిమెంట్ చెప్తారే కాంక్రీట్, ఈ సిమెంట్ చాలా బలమైంది. వర్షం వచ్చినా, వరద వచ్చినా ఇక ఇలా నడితే చెప్తాడు సిమెంట్ గురించి. నిత్యం దాంట్లోనే మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సిమెంట్ వాడండి అయ్యా, ఇల్లు చాలా రోజులు బలంగా ఉంటది. ఒకవేళ భూకంపం వచ్చినా అన్ని కదులుతాయేమో, నీ కుటుంబం నీ ఇల్లు కదలదు అనే విధం చేత చెప్తున్నామేమో. కానీ దేవుని సముఖంలో ఒక మాట బహుబలంగా దేవుడు ఒక మాట విడుదల చేస్తూ ఉన్నాడు. నీవు చేస్తున్న ఆ వెంబడి భక్తిలో నయోమి దగ్గర నుంచి రూతు తొంగి చూసింది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. అనుకోవచ్చు కదా, వెనక్కి తిరిగి వెళ్ళి తన కుటుంబం లేదా? పెళ్లి చేసుకొని ఒక ఇంటికి వచ్చినట్టు తన కుటుంబం లేదా? ఉంది కదా. రక్త సంబంధికులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏమీ లేని నయోమి దగ్గర ఏం చూసింది? దైవ భయము, పశ్చాత్తాపాన్ని చూసింది. హల్లెలూయా. ఆ దైవ భయాన్ని చూసి వెనక్కి వెళ్ళిపోవాల్సిన ఆమె, సంతోషంగా జీవించాల్సిన ఆమె కన్యక, యవనస్తురాలు. అవునా కదా? యవన కాలంలో భర్తను కోల్పోయింది ఆమె. పిల్లలు ఉన్నారా దానికి? పెళ్ళై ఎన్నో రోజులు కూడా కాలేదు. అన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది. ఇక తన జీవిత పంజరంలోంచి బయటకు వచ్చిన చిలకలాగా ఉండాలి. కానీ మరలా భయంకరమైన ఒత్తిడిలోకి రావడానికి కావడం ఏంటంటే
నయోబులో ఉన్న దైవ భయాన్ని చూచింది. ఈరోజు నీ దైవ భయాన్ని చూస్తున్నారా? నీ పక్కనున్న వ్యక్తి నీలో ఉన్న అపవిత్రమైన కార్యాలను చూస్తూ నీకు ఎదురు తిరుగుతున్నారా? దైవ భయం అంట అనేకులని రక్షించటకు కారణమవుతుంది. దైవ భయము దేవుని మెచ్చించటకు కారణమవుతుంది. దైవ భయం లేకుండా నీవు ఎన్ని రోజులు వెంబడించు, ఏ మాత్రం ప్రయోజనం అనేది లేదు. ఒక దైవ భయము గుండెల్లో ఉండాలి. హల్లెలూయా. ఆ గుండెల్లో నీలో దైవ భయం ఉన్నట్టయితే ఒక అద్భుతము, ఆశ్చర్యము నీ సంఘములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో, నీ ప్రజల మధ్య నీవు కన్నులారా చూసే కార్యము దేవుడు చేయబోతున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చబడాలంటే, దేవుని మనసులో ఉన్న కార్యము జరిగించబడాలంటే నీ భక్తి కావాలి. నిజమైన భక్తి. నామకాస్త భక్తి వద్దు, ఆచార భక్తి వద్దు, పెదవుల ప్రార్థన వద్దు, పెదవుల ఉపవాసం వద్దు. ఎప్పుడెప్పుడు టైం చూసుకొని ఉపవాసం ముగించేద్దామా అన్న ఉపవాసం పనికి రాదు. ఎంత రాత్రి 9-10 అయినా పర్వాలేదు, నా కడుపును కట్టుకుంటా కార్యం జరగాలన్న ఉపవాసం ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇక 15వ తారీఖు అయిపోయింది, మంచి అమ్మయ్య రెస్ట్ తీసుకుంటాం, తింటాం, 3 పూటలు తినొచ్చు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. దేవుడు ఒక మాట ఇస్తున్నాడు, ఖచ్చితంగా నీవెప్పుడెప్పుడు ఉపవాసాలు ముగిస్తుంటే ఏడవాలి, కన్నీరు కార్చాలి. నాకు ఇచ్చిన చాలా మంది చేస్తున్నారు ఒళ్ళు తగ్గించుకోవడానికి డైటింగ్లు అంట. డైటింగ్లు చేస్తూ ఇవి తింటే ఒళ్ళు పెరిగింది, ఇవి తినకపోతే ఒళ్ళు తగ్గింది అన్న విధమైన ఉపవాసాలు దేవుడి దగ్గర పని చెయ్యవు. హల్లెలూయా. ఈ రకంగానైనా నా ఒళ్ళు తగ్గిద్దేమో అనుకుని ఉపవాసం వింటున్నావేమో. జాగ్రత్త. ఒక్క నిమిషం ఆలోచన చేయి. నీ ఉపవాసము చెరలో ఉన్న వారికి ఉపయోగపడాలి, మరణంలో ఉన్న వారికి ఉపయోగపడాలి, నరకము ఖాళీ చేయటకు ఉపయోగపడాలి, భయంకరమైన విగ్రహాలలో మునిగిపోయిన వారికి, వ్యసనాలతో ఉన్న వారికి ఉపయోగపడాలి. చేస్తాటి ఉపవాసం చేయి, చేస్తాటి ప్రార్థన చేయి, చేస్తాటి భక్తి జీవితాన్ని చేయి. అందరం మోకరించుకుందాం దేవుని సముఖంలో. 2 చేతులు పైకెత్తుదాం. ఎలాంటి ఇన్ని సంవత్సరాలుగా, ఒకవేళ సెప్టెంబర్